మీడియా మిత్రులకు నమస్కారం. మన రాష్ట్రంలో కొన్ని లక్షల మందిని నిలువు దోపిడీ చేసిన అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించి ఇంతవరకు బాధితుల సమస్య పరిష్కారం కాలేదని చెప్పాలంటే సిగ్గుపోతూ ఉంది. 2014లో కంపెనీ సుమారు 7,000 కోట్లు 32 లక్షల మంది నుండి సేకరించి బోర్డు తిప్పేసిన చరిత్ర మనందరికీ తెలిసిందే. ఆనాటి నుండి నేటి వరకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరంతరంగా తీవ్రమైనటువంటి ఆందోళనలు చేయటం మూలంగా ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం 45 రోజుల్లో కోట్లాది విలువైనటువంటి ఆస్తుల్ని జప్తు చేసింది. అలాగే మరణించిన 142 మందికి 5 లక్షలు ఎక్స్గ్రేషియో ఇచ్చింది. కానీ మాట తప్పి శాస్త్రం చేసి బాధితులందరికీ కూడా డిపాజిట్లు చెల్లించడంలో వైఫల్యం చెందింది. ఈ దశలో నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో 1,182 కోట్లు కేటాయించి 14 లక్షల మంది పేదలకి 20,000 రూపాయల లోపల వాళ్ళకి డబ్బులు ఇస్తానని, 6 నెలల్లో సమస్యను పరీక్షిస్తానని, మరణించిన కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియో పూల్లో పెట్టి పంపుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నిలువున బాధితుల్ని ఓట్లు కొల్లగొట్టి మోసం చేసిన పరిస్థితి. ఒక 600 కోట్లు ఇచ్చి మా అమ్మ అనిపించారు. కానీ ఈ ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే ఆస్తుల్ని ఆక్షన్ పెట్టి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలైనా ఒక్క అడుగు ముందుకు పోలేదు. దాని మీద ఒక ప్రత్యక్షమైనటువంటి కార్యాచరణ ప్రకటించలేదు. ఒక చట్టబద్ధమైనటువంటి కమిటీని వేయలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని నియమించలేదు. ఒక్క చర్య కూడా ఈ ప్రభుత్వం చేపట్టకపోవటం ఒకవైపు ఉంటే నెల్లూరులో, ప్రకాశం జిల్లాలో, విశాఖలో, చివరికి ఐలాండ్ లాంటి ఈ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కొల్లగొడుతున్న నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులు లక్షలాది మందిలో మళ్ళా తీవ్ర ఆందోళనలు ఇవాళ నెలకొన్నాయి.